హే హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాము. అండ్ మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మీరు మేబీ థంబ్నైల్ చూసుంటే మీకు అర్థమవుతుంది. సో చాలా డేస్ నుంచి చాలా ప్లాన్ చేసి ఈ డిసిజన్కి వచ్చినాం అనమాట. వాల్ పెయింటింగ్ అనేది బిగ్ థింగ్, ఎందుకంటే లైఫ్ లో ఎప్పుడు చేయలేదు అలా పెయింటింగ్. యుఎస్ వచ్చినాక చేయాల్సి వస్తుంది. సంజయ్ అలా పనులు పెడుతుండు. సో ఈ రోజు మొత్తం కంప్లీట్ గా మీకు చూపిస్తాను. లైక్ పెయింటింగ్స్ అన్ని ప్లాన్డ్ గా అన్ని తీసుకొని వచ్చాము. ఒక రెఫరెన్స్ పిక్చర్ పెట్టుకున్నాం అనమాట. ఆ ప్లేస్ ని ఎలా చేస్తాము పెయింటింగ్, ఇది కంప్లీట్ గా ఆ వీడియో క్యాప్చర్ చేయడానికి ఒక మెమొరీలా ఉంటది మాకు కూడా అన్నట్టు. యా, లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బేసిక్గా ఈ వాల్ని పెయింటింగ్ చేస్తున్నాం. ఈ మిర్రర్ వచ్చేసి నేను 1 year బ్యాక్ తీసుకునిండే. మిర్రర్ విత్ టేబుల్ లాగా సెట్ చేద్దామని, బట్ రొటీన్ కాకుండా ఏదైనా కొత్తగా చేద్దామని అక్కడికి ఆపేసా. నేను ఏదైనా మొత్తం నచ్చకుండా తీసుకొని ఆ పని చేసిన అంటే మళ్ళీ చాలా ఫీల్ అయిపోతా అనమాట. అందుకే 1 year తర్వాత ఇప్పుడు డిసైడ్ అయ్యా ఇక్కడ ఏం డెకోర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని. ఈ మిర్రర్ లో ఫోటో ఫ్రేమ్ కనబడుతుంది కదా, అది వచ్చేసి మా అపోజిట్ వాల్. సో ఈ రాధాకృష్ణుడి వాల్ అపోజిటే నేను ఇప్పుడు పెయింటింగ్ చేయబోతున్నా. ఇది మా ఎగ్జాక్ట్ ఎంట్రెన్స్. ఇలా ఎంటర్ అయ్యాక స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. సో షాప్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట, పెయింటింగ్స్. సో డిఫరెంట్ కలర్స్ లోస్లో తెచ్చుకుని ఉండే. అండ్ చిన్న పెయింట్ బ్రష్. సో పర్ఫెక్షన్ రావడానికి ఇది అవుట్లైన్ కోసం యూజ్ అవుతుంది అన్నట్టు ఇవి తెచ్చుకున్నాము. అండ్ ఫస్ట్ టైం కాబట్టి పెయింటింగ్ బ్రష్ తెచ్చుకున్నాము వాల్స్కి అండ్ సీలింగ్స్కి అన్నట్టు. సంజయ్ యాక్చువల్లీ ఆర్డర్ పెట్టిండు అమెజాన్లో. ఇట్లా రౌండ్ సర్కిల్ వేయడానికి ఇది హెల్ప్ అవుతుంది స్కేల్ అన్నట్టు. సో యా, ఇది చూడాలి ఇప్పుడు. ఇది లింక్ కూడా మెన్షన్ చేస్తాను, మీకు అవసరం ఉంటే తీసుకోండి. సో ఈ ప్లేస్ని అయితే చూడాలి ఎంతవరకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది. హెవీయా యాక్చువల్లీ పెన్సిల్ దొరకలేదు, అందుకే సంజయ్ కలర్ పెన్సిల్ ఏదో వైట్ కలర్ది పెట్టి హీఈస్ ట్రైంగ్ టు డూ అ పర్ఫెక్ట్ సర్కిల్. మెల్లిగా బేసిక్గా ఇట్లా మూల నుంచి రావన్నా ఇట్లా ఏదాకా ఆపాలి? ఆడదాకానే ఆప. యా, ఆడదాకానే ఆప. రెడీ? కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, స్టార్ట్. మళ్ళీ మరీ ఎక్స్టెండ్ అవుతుంది. కొంచెం ఇంకా కట్ట. ఈ నుంచి స్టార్ట్ చేయట్లా, ఈ నుంచా? సో ఇట్లా అని రావాలేమో. ఇక్కడ నుంచా? ఇంకా పైకి. ఎగ్జాక్ట్ షేప్ని అచీవ్ చేయడానికి కంపాస్ హెల్ప్ తీసుకున్నాం అనమాట. బెస్ట్ డిసిషన్ అసలు. ఫస్ట్లో కార్డ్బోర్డ్ పైన షేప్ చేసుకొని యూజ్ చేద్దాం అనుకునిండే, బట్ దిస్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ వే అనిపించింది. అదే సెంటర్ పాయింట్ అంటే కింది చూసుకొని సెంటర్ పాయింట్ చేసుకో. ఇట్లా వస్తుంది. సో బేసిక్గా ఈడ్ నుంచి ఎక్కువ అక్కడక్కడ పోవడం వద్దు. అదే ఇక్కడనే ఉంది. మళ్ళీ మధ్యలో వేస్తే అట్టట్ అవుతుంది. సో ఈడ్ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ ఎక్కువ తీసుకోవడం ట్రై చేస్తాం. సో ఇక్కడ ఆపామా? అంటే మొత్తం కంప్లీట్గా ఏడు నుంచి వస్తుంది. ఈ నుంచి ఇంత ఇంత జాగా ఉంటుంది. చెయ్యి. ఎక్కువ ఇంత వెడాల్పు వచ్చి దొడ్డుగా వస్తుంది. మనం దొడ్డుగానే అనుకున్నాం కదా. ఓకేనా? ఓకేనా? యా. అది చిన్నగా అయిందా? నువ్వు ఏడు నుంచి చేసినావు. ఇంకా కొంచెం పెద్దగా రావాలి, ఇంకా పెద్దగా. యా, పర్ఫెక్ట్. అట్లా అంతే ఉన్నది సార్. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇప్పుడు డయాగ్రామ్స్ గీసుకున్నాం ఇద్దరు. సో ఇప్పుడు పెయింటింగ్ చేయడానికి ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. నాకు పెద్ద ఎక్సైట్మెంట్ ఏదేం లేదు. నీకు ఉండదు, నాకంతే ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెసింగ్ ఉంది. ఎందుకో? నేనేం డిప్రెషన్ చేస్తున్నా ఇప్పుడు నిన్ను? పర్ఫెక్షన్. ఏ అబ్బా, వస్తలే సంజయ్. ఇది ఒకసారి చూడు. ఏమొస్తుంది నీకు? నా తలది కూడా వస్తుంది నీకు. చూడు, నీ తను తినడానికి తర్వాత వస్తుంది. సరే ఇంకా ట్రై చేసినామా? చేసినా ట్రై చేయదు. నా టెక్నిక్ కొట్టింకే ట్రై చేస్తుంది. ఆ పైన పంచులేస్తూ సతాయిస్తూనే పనిచేస్తాడు అనమాట ఎప్పుడు. ఇప్పటి వరకు షేప్స్ వేసుకున్నాం కదా పెన్సిల్ లైన్స్ పైన, పేపర్ టేప్ పెడుతున్నాం అనమాట. పెయింట్ వేసాక టేప్ తీస్తే షార్ప్ అండ్ పర్ఫెక్ట్ షేప్ కనిపిస్తుంది. ఐడియా బాగుంది కదా. మోస్ట్లీ కళాకారులకు అందరికీ ఐడియాలు వస్తాయి. నెక్స్ట్ టైం చేయగలను.
వికారాబాద్లో గాంధీ కాలనీ పుట్టిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి. సో ఇది నా ఫస్ట్ ఎవర్ పెయింటింగ్ అని చెప్పొచ్చు. ఇంతగా డ్రాయింగ్ బుక్స్లో కూడా వేయలేదేమో. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నేను డైరెక్ట్గా వాల్స్ పైననే చేస్తున్నా. హార్డ్ అనిపించింది కానీ చాలా ఈజీ ఉండే. ఏదైనా స్టార్ట్ చేయకముందే హార్డ్ అనిపిస్తుంది, చేశాక ఇంతేనా అనిపిస్తుంది కదా. చూసినా షార్ప్ యా బార్డర్ వేసిన అట్లా రాదు. ఎంత బాగుంది అసలు. కొంచెం ఇక్కడ వైట్ వైట్ పెట్టి కవర్ చేద్దాము. సో గైస్ ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ అయింది కదా, ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో కంప్లీట్గా ఇలా పేపర్ టేప్తో సర్కిల్ అయితే చేసేసిన, ఈజీగా పెయింట్ చేయడానికి వస్తుంది అని. సంజయ్ పైన బిర్యానీ చేస్తుండు, అందుకే నేనే చేసిన ఇది మొత్తం. సంజయ్ డన్. వెరీ గుడ్. బాగుందా? బాగుంది. ఈరోజు ఒక ఫుడ్ బ్లాగ్ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. ఇంకోటి అయితే అయిపోయాయి. ఏది తీడు వైట్ వైట్, అది హోల్ హోల్ ఉందేమో. మాట్లాడుతున్నా కదా, ఎందుకు సైలెంట్ హోల్ హోల్ ఉందంటే చూస్తున్నా. ఇట్స్ డన్ నౌ. టేప్ రిమూవ్ చేస్తా, చూద్దాము. సూపర్ కదా. ఆ లైన్ చూడు ఇక్కడ నుంచి ఎంత షార్ప్ వచ్చింది. ఇగో పర్ఫెక్ట్. సంజయ్ ఇటు చూడు. పోయింది. అది ఏడుంది బ్రష్? ఇది తీయు. అయ్యో బ్రష్ తీయలే నేను. తెచ్చిన. నా ఊరు వికారాబాద్. ఎన్నిసార్లు చెప్పాలి, మర్చిపోయినావా ఏంది? పట్ట ఏం పట్ట? కీర పెట్టు లేపుతా. ఏది ఇట్లా గ్రీన్ కలపాలి. చాలా 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 ఎక్కువ వేయకు. ఏం పట్టుకోవడం నాకు దీంట్లో నీళ్ళున్నందుకు అట్లా అవుతుందేమో కదా. నేను అందుకే ఇట్లా దీన్ని పిండినా. ఎంత ఉండాలి అంటుండు. ఎంత ఉండాలంటే ఇంతే ఉన్న హైట్, ఎక్కువ అండు వేయాలమ్మా. ఇంకోటి పైన ఇట్స్ డన్ ఫైనల్లీ. అదొకటి అయితే అయిపోతుంది. మొత్తం పెయింట్ వేసాక ఇక్కడ మళ్ళీ ఇట్లా కొంచెం లావుగా వస్తే మధ్యలో షేప్ బాగుంటుంది అని అనిపించింది అనమాట. సో మళ్ళీ రీషేప్ చేసి దాన్ని పేపర్ టేప్ పెట్టి సో అలా అయితే సెట్ చేసాము. అది కూడా వచ్చేసి మళ్ళీ రీషేప్ చేసాము అనమాట, అంటే చేంజ్ చేసాము. కంప్లీట్గా ఇక్కడ ఉండే కదా సర్కిల్, సో కొంచెం ఈ ఫ్రేమ్లోకి ఈ ఫ్రేమ్కి అది చాలా దూరం అనిపిస్తుంది అనమాట. సో అందుకే మళ్ళీ ఇక్కడ వేసుకున్నాము, సో దట్ ఇది కొంచెం దగ్గరలో ఉంటుంది అన్నట్టు. కొంచెం మోడిఫికేషన్ చేసాము ఇందాకే. సంజయ్ యాక్చువల్లీ ఇరిటేట్ అయ్యాడు కొంచెము, వద్దు ఏం చేద్దామని, బట్ స్టిల్ వి మేడ్ ఇట్. సో యాక్చువల్లీ మళ్ళీ కొంచెం నాకు ప్రాబ్లం అనిపించింది, డిఫరెంట్. సర్కిల్ ఇప్పుడు ఇది నేను ఏమనట్లేను. యాక్చువల్లీ నువ్వు థర్డ్ సర్కిల్ ఇస్ పర్ఫెక్ట్. నేను వీడియోలో చెప్తున్నా నాన్న, యాక్చువల్లీ కొంచెం అటు ఇటు అయిందే. మళ్ళీ ఇంకోసారి ఏమిచ్చిన, ఇంకోసారి అడిగినా అంటే సంజయ్ నిజంగా పక్క నన్ను కొడతాడు ఇక ఒక రూమ్ లో వేసేసి. దిస్ ఈస్ హౌ థింగ్స్ వర్క్ విత్ హస్బెండ్ వైఫ్ తో బేసిక్గా. సో ఇట్స్ డన్ గైస్. ఇప్పుడు చెత్త అంతా క్లీన్ చేస్తున్నాము. సో యా ఇట్లయితే వచ్చింది అవుట్పుట్. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టిండే గైస్. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇట్లా పెడదాము అని అనుకున్నా. ఇప్పుడు స్టడ్ వెతికి అమ్మో దొరుకుతుందో లేదో ఆ ప్లేస్లో, మేము అనుకున్న ప్లేస్లో చూడాలి. ఇక్కడ ఇండ్లంతా మొత్తం చెక్క ఉంటాయి కదా, సో మేము ఎక్కడంటే అక్కడ మొలలు అవన్నీ డ్రిల్ చేయడానికి రాదనమాట. సో అందుకే ఇది ఒక స్టడ్ డిటెక్టర్ ఉంది, దాంతో మేము ఇప్పుడు ఒకసారి చూపి సంజయ్. సో అది ఇట్లా ఆన్ చేసి ఆ స్టడ్ డిటెక్ట్ అయ్యే టైంకి అట్లా రెడ్ చూపిస్తుంది అనమాట. సో అక్కడ స్టడ్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్లేస్లో అంతా లేదు, మళ్ళీ అక్కడ ఉంది చూడండి, ఆల్రెడీ అక్కడ ఒక స్టడ్ వేసినాం చూడండి. సో అట్లా స్టడ్ డిటెక్టర్తోనే సో ఇక్కడ హెల్ప్ అవుతుంది అనమాట. ఇది చాలా కొత్తగా అనిపించింది నేను కొత్తగా వచ్చినప్పుడు, అందుకే నేను కూడా చూపిస్తున్నా మీకు. అదే మెల్లిగమ్మ. అవునా చూపించిందా మరి? ఇగో ఉన్నట్టునే చూపిస్తుంది. ఒక్కోసారి ఉంటాయేమో అన్న అట్లా పైన కొట్టి కూడా.
కొట్టి చూడు. యాక్చువల్లీ ఈడ స్టడ్ ఉంది గాయస్, 3 పొక్కలు కొట్టేసినాం. స్టడ్ ఉంటే హార్డ్గా వెళ్తుంది లోపలికి డ్రిల్. యా, ఇది హార్డ్గానే వెళ్ళింది కదా ఇప్పుడు. నేను ఐడియాస్ చెప్తే తను ఎగ్జిక్యూట్ చేస్తాడు అనమాట. అట్లుంటుంది షేరింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ కదా. ఇట్స్ డన్ గైస్. సో ఇప్పుడు దీనికి కొంచెం డెకోర్ చేసి షెల్ఫ్ లాగా ప్లాంట్స్ అలా పెట్టొచ్చు కదా. సో దిస్ ఈజ్ ది అవుట్పుట్. ఇంకా చాలా ఉంది. ఇక్కడ ప్లాంట్ వస్తుంది అండ్ ఇక్కడ షూ ర్యాక్, అట్లా షూ వేసుకోవడానికి. సో కొంచెం సో క్యూట్. టు బీ ఆనెస్ట్ చాలా బాగా వచ్చింది కదా సంజయ్. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అండ్ లైట్స్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా. పింట్రెస్ట్ ఇన్స్పో వల్ల ఇలా అయితే డెకోర్ చేసా. సో ఇంకా ఇక్కడ ఒకటి ఇట్లా హ్యాంగింగ్ ప్లాంట్ వచ్చేది ఉంది అండ్ ఇక్కడ ఒక వాల్ డిజైన్ వచ్చేది ఉంది అండ్ ఇక్కడ షూ ర్యాక్ అండ్ ఇక్కడ ఒక ప్లాంట్. సో ఇంకా చాలా వచ్చే ఉన్నాయి గైస్. యా, దట్స్ ఇట్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డెకోర్. లైక్ ఏం చేస్తామో, ఏది ఆర్డర్స్ వస్తే అవి కంటిన్యూ అలా చేస్తూ ఉంటాము. సో ఇది సంజయ్ ఇచ్చిన నా సెకండ్ గిఫ్ట్, వెరీ సెకండ్ గిఫ్ట్. పెళ్ళి తర్వాత ఫస్ట్ గిఫ్ట్. వావ్. పింట్రెస్ట్లో ఒక డెకోర్ రెఫరెన్స్గా తీసుకొని అన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టా. వీకెండ్ రోజు ఫైనల్ టచ్ ఇద్దాము అని ఓపెన్ చేస్తున్నా. సో ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ అనమాట. 3 సెట్ వచ్చాయి. ఇక్కడ పెడదామని తీసుకున్నా. పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఎంటీ స్పేస్ కవర్ చేయడానికి ఈ వాల్ హ్యాంగింగ్ డెకోర్ క్యూట్ అనిపించి తీసుకున్నా. అన్ని పుష్పిన్తో హ్యాంగ్ చేసా. అస్థెటిక్ వైబ్ యాడ్ చేస్తుంది ఈ డెకోర్ పీస్. ఫ్లోటింగ్ షెల్ఫ్ డెకోర్ కోసం కొంచెం ఖాళీ అనిపించి వుడెన్ నాట్ అండ్ వుడెన్ బీడ్స్ రోప్ డెకోర్ కిందికి అన్నట్టు తీసుకున్నా. చాలా బాగా సెట్ అయ్యాయి. ఫస్ట్ టైం ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో నచ్చితే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది అని ఈ వుడెన్ ప్లాంట్ స్టాండ్ తెచ్చుకున్నా. వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారని ప్లాంట్ కూడా ఫ్రీ ఇచ్చేశారు. ఫుల్ ఖుష్ అయ్యా. ఫస్ట్ టైం ఫేస్బుక్ లో కొనడానికి ట్రై చేసా. కొంచెం భయం ఉండే బట్ చాలా వర్త్ అండ్ సాటిస్ఫై అయ్యా. చాలా బాగా సెట్ అవుతుంది ఆ ప్లేస్ కి. మీలో ఎవరైనా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ పైన డౌట్ ఉంటే ఇప్పుడే తీసేయండి. ట్రస్ట్ చేయొచ్చు. అవసరం లేని ప్రోడక్ట్స్ సెల్ చేయటంలో బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ఈరోజు ఫైనల్ టచ్ ఇద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యా. అందుకే ఎంట్రీవే షూ బెంచ్ ఆర్డర్ వస్తే సంజయ్కి మూడ్ లేకున్నా ఫిట్ చెయ్యు అంటే చేస్తున్నాడు. మొత్తం 1 అవర్ పట్టిందనమాట కంప్లీట్ గా సెట్ చేయడానికి. ఆల్మోస్ట్ అన్ని అస్థెటిక్ వైబ్ యాడ్ చేసేలానే ఆర్డర్ పెట్టా అనమాట. కొంచెం కాస్ట్లీ అయ్యింది బట్ డైలీ షూ వేసుకునే టైం కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటది అన్నట్టు తెప్పించా. చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సూపర్ డూపర్ హ్యాపీ అయ్యా. ఫైనల్ అవుట్పుట్ అయితే మస్తుంది. అసలు చాలా 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 సాటిస్ఫై అయ్యా అవుట్పుట్ చూసి. మీకు ఎలా అనిపించింది నా ఫస్ట్ డిఐవై ప్రాజెక్ట్? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డెకోర్ పీస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను. వెళ్ళి చెక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్ గైస్.